జోసఫ్ గారు ఏం చెప్పారు మీరు చెప్పినట్టు ఆయన కూడా గుర్తులేదు. ఎట్లబ్బా? యోహాను సువార్త 6వ అధ్యాయములో ఆయన ఆ చిన్న నావలో యేసు ప్రభువారు వారు ఆయనను చేర్చుకున్నట్టుకు ఇష్టపడిరి అనే మాట మనం చూస్తాం. రెండవ మాటలో, రెండవ ప్రసంగములో దేవునికి ఇచ్చుటలో దావీదు ఒక సవాలు విసిరాడు. ఈ దినమున ప్రభునకు హృదయపూర్వకముగా ఇచ్చువారు కలరా? మన ప్రియులు పెద్దలు కట్టుపల్లి యోహానంకులు ప్రారంభించిన సేవలో 46వ వార్షికోత్సవ సభలు జనవరిలో మనకున్నాయి. 21 నుండి దానికంటే ముందు తంగడెంచలోను తెనాలిలోను బీబీఎస్ కార్యక్రమాలు ఉన్నాయి. ఇక్కడ కూడా బీబీఎస్ కార్యక్రమాలు ఉన్నాయి. మరి ఈ కార్యక్రమాల కొరకు మీరు ప్రార్థన చేయించున్నారా? 2, ఈ కార్యక్రమాల కొరకు మీరు సిద్ధపడుతూ ఉన్నారా?
దేవా, జరగబోయే కూడికలకు కావలసిన సమస్తము సమకూర్చున్నట్లుగా నీ కృపను దయించి, మేము ఎక్కడి నుండి వస్తాము తెనాలి మీటింగులకు? రాయలసీమ నుండి వస్తాం. మాకేమన్నా ఇల్లు ఉన్నాయా తెనాలిలో? 3 దినాలు అక్కడే ఉంటాం. సరైన వసతులు కూడా ఉంటాయి. మీకు దగ్గర వసతులు ఉన్నాయి, కానీ రాత్రి అయ్యాలకల్లా ఇంటికి రావాల మీరు. చూసారా? రాత్రి అయిన వెంటనే ఇంటికి పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు. మేము మీలాగా పరిగెత్తేకి లేదుగా. ఇందాక అయ్యా చివరిలో ఒక మాట అన్నాడు, చిరకాలము నేను యెహోవా మందిరములో చిరకాలము నివాసము, నీ ఆవరణములలో 1 దినము గడుపుట 3 రాత్రులు ఉండలేరు మీరు, 2 రాత్రులు ఉండలేరు. ఇక మీదట అది మార్చుకుందాం. ఎందుకంటే దేవుని సన్నిధిలో మనం ఉండాలి. మన ఆధ్యాత్మిక జీవితంలో 3 కరోనాలను జయించాం మనం. 1 కాదు, 2 కాదు, 3 కరోనాల చరిత్ర చూస్తే ఈ భూమి మీద కోట్ల మంది ఈ లోకాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోయారు. జల ప్రళయము. కానీ ఎన్నిక లేని మనలను తన రెక్కల కింద ఉంచుకొని ఈ నెలలో, ఈ సంవత్సరములో ఆఖరి నెల, మన నూతన సంవత్సరం అనేది ఉన్నది. మనం ఎంతగానో ప్రభును స్తుతించాలి. అయ్యగారు చెప్పిన మాటనే నేను పొడిగిస్తాను. ప్రభుకిచ్చుట వలన మొదటి మాట మనము పోషించబడుతాం. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయము 12 నుండి 14 వరకు. అది ఏలియా కాలములో 3 ఏళ్ళు 6 నెలలు దేశమంతటా మహాక్షామముంది. మొదట దేవుడు ఏలియాను కాకులతో పోషించాడు. కేరీతు వాగు ఎండిపోయినప్పుడు దేవుడు అన్నాడు, స్టాండప్ అన్నాడు ఏలియా. మొదటేమో కేరీతు వారి దగ్గర సిడౌన్ అన్నాడు, కూర్చో అక్కడ కూర్చో. రెండవ మాటలో స్టాండప్, నువ్వు ఆ కేరీతు వాగు దగ్గరికి వెళ్ళయ్యా, ఒక ఆమె నిన్ను పోషిస్తుంది. ఆమె భర్త లేడు, ఒక కొడుకు, ఆమె మాత్రమే. పుల్లలేరానికి వచ్చింది. ఏలియా ప్రత్యక్షమయ్యి, అబ్బా ఒక మంచినీళ్ళు తీసుకురా. మంచినీళ్ళు అడిగాడు. ఆహారం అడిగితే నా పరువు ఎక్కడ పోతుందో అని ఎప్పుడైతే మంచినీళ్ళకి తిరిగిందో, అమ్మ అదే చేత్తోనే ఏదైనా ఆహారం తీసుకు. యెహోవా జీవముతోడు నా ఇంటిలో కొంచెం నూనె, కొంచెం పర్వాలేదమ్మా, అందులోనే మొదట అప్పము నా యొద్దకు. ఆ 17వ అధ్యాయంలో 15వ వచనంలో ఏముందంటే, భూమి మీద దేవునికి ఇచ్చుటలో ఇప్పుడు మనమంతా గిన్నెలేమో కానీ ఫోన్లు లేని కుటుంబం అంటూ లేదు కదా.
అది సామాన్య పోర్లు కూడా కాదు, ఎంతో విలువైన పోర్లు. కానీ ప్రభుకిచ్చుటలో మనం వెనకబడి ఉన్నాం. ఈ విధవరాలు మనకు ఒక సాక్ష్యము. తనకున్న కొద్ది పిండిలో కొద్ది నూనెలో ఒక చిన్న అప్పము ప్రభు యొద్దకు తీసుకొని వచ్చి భూమి మీద వర్షము కురిపించు వరకు ఆ ఇంటిలో తక్కువ అనే పదము లేదు. రెండవ మాట, దేవునికిచ్చుటలో మనము సంతోషిస్తాము. మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయము 9-10 వచనాలు. మొదటి దినవృత్తాంతములు 29:9-10 వచనాలు. చదవండి. వారు పూర్ణ మనస్సుతో యెహోవాకు ఇచ్చి ఉండేది కనుక ఇచ్చినందున సంతోషం. దేవునికి ఇచ్చుటలో మా సంఘంలో కొందరు రుద్దురాళ్ళు ఉన్నారు. వారు పింఛని తీసుకుంటానే మొదటి భాగం వచ్చి నాకు ఇస్తారు. అయ్యా ఇదిగో, ఎందుకమ్మా అంట, పరలోకంలో అక్కడ నా ఆస్తి కూర్చబడాలి. అందరూ సంపాదిస్తున్నారు. ప్రభుకిచ్చుటలో ఎక్కడున్నాం మనం? ఇస్తున్నామా హృదయపూర్వకంగా? ఏమైతుంది ఇస్తే డేవిడ్ అన్న ఇంటి పైన ఇల్లు కడుతున్నాడు రా. ఏం కడుతున్నాడు? ఇంటి పైన. చూసారా? అందుకే నేను ఇయ్యను, బా. అరే ఆయన షుగర్ పేషెంట్ కదా, ఆయనకు సంవత్సరానికి నెలకు మందులు ఉంటాయి కదా, ఆయన మన కొరకు ప్రార్థన చేసేవాడు కదా. సంపాదించుకుంటే మనసుంటే ఇలాంటివి ఆయన ఎన్నో సంపాదించేవాడు. కానీ ప్రభు మాకు, దేవుడు మా స్వాస్థ్యము అనే విశ్వాసంతో కొనసాగుతూ ఉన్నారు. సంఘ వృద్ధి కొరకు ఆయన తరచుగా బలహీనతలకు గురవుతున్నాడు. అయినా ఈరోజు ఇంటింటికి వెళ్ళి వచ్చి చెప్పాడా లేదా, అమ్మా ఈరోజు ప్రార్థన ఉంటుంది రండమ్మా. చూసారా? దేనికోసము? దేవుని పని నిమిత్తం, దేవుని పని వృద్ధి చెందడానికి. దావీదు ఒక సవాలు పిలిచి అన్నాడు, ఈ దినం ఎవరైనా ఉన్నారా వారు హృదయపూర్వకంగా ఇచ్చినందుకు సంతోషించిరి. దాంతో వద్దులే, ఊరుకుంటుంది. మూడవ మాట, దేవునికిచ్చుటలో దేవుడు మనల్ని గణపరుస్తాడంట. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 9వ వచనం. సామెతల గ్రంథం 3:9. ఎందుకంటే మా నీళ్ళు, మీ నీళ్ళు, ఈ చలి వాతావరణం ద్వారా శరీరము బలహీనమవుతూ ఉంటాడు. చూసారా? మా నీళ్ళు, మీ నీళ్ళు. మేము 5కే లేచి పరిగెత్తుకుంటూ వచ్చినాం. 4కే లేపినాడు అయ్యా పొద్దున్నే కొన్ని కార్యక్రమాలు ఉంటాయంటే లేదు పరిగెత్తాల్సిందేదే అన్నాడు. వచ్చేసాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 9వ వచనం. ఏమ్మా చదవలేదా మీరు? సామెతలు 3:9. నీ రాబడి అంతటిలోను ప్రథమ ఫలమును నీ ఆస్తిలో యెహోవాను ఘనపరచుము, అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును.
పొరలిపారును. ఏమంటున్నాడు? నీ ఆస్తి అంతటిలో యెహోవాకిచ్చి గణపరచుము, అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును, ఈ గానుగల నుండి క్రొత్త ద్రాక్ష రసము పైకి పొరలిపారును. దేవునికి ఇచ్చుటలో, నీకున్న దానిలో ఆయన ఓసారి కానుక పెట్టే దగ్గర కూర్చొని ఉన్నాడు. ఎవరెవరు తీస్తారా అని. ఈ డేవిడ్ అన్న దెబ్బకు ఈ నెలలో ఇచ్చేసినామబ్బా, బాధ పోయిందనైనా, లేకపోతే ఈయనక చూసారా. కానీ ఒక పేద విధవరాలు, బైబిల్లే పేదలే గొప్ప సేవ చేశారు. పాత నిబంధనలో ఇందాక విధవరాలు, ఆమె పేదది, ఇచ్చింది, దేవుని చేత పోషించబడి. నూతన నిబంధనలో పేద విధవరాలు గుట్టు చప్పుడు కాకోకుండా 2 కాసులు వేసాడు కల్లా, హలో హలో, మీ అందరికంటే ఈమె అధికముగా ఇచ్చెను. భూస్థాపితములో మరియాను గురించి ఏమంటున్నాడు ఆయన? ఈమె నా ఎడల మంచి కార్యము చేసే. ప్రభు కొరకు పరలోకములో మన నీతి క్రియలు ప్రశంసించబడాలంటే మనం ప్రభుకి ఇచ్చటంలో ఉండాలి. కొర్నేలుని గురించి దేవదూత ఏమని సాక్ష్యం ఇస్తామండి? నీ ధర్మ కార్యములు, నీ ప్రార్థనలు దేవుని సన్నిధిలో జ్ఞాపకార్థముగా చేరినవి. ఇక్కడికి ఇచ్చుటలో, పరలోకములో లూర్దు గారు కుమార్తెలు ఇద్దరు జాబు చేస్తున్నారు. లూర్దు గారు కూడా జాబు చేస్తూ ఉన్నారు. మరి 3 దశమ భాగాలు రావాలి. తర్వాత మీ అబ్బాయి కదా జాబ్ చేస్తున్నాడా, రావాలి. మళ్ళా ఎక్కడ మళ్ళీ ఇస్తున్నారు? మనము దేవుడు ఇచ్చేంత వరకు దేవా 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 అని మొరపెడతాం. దేవుడు ఇచ్చినాక పొరిగింటి వాడితో పోటీ పెట్టుకుంటాం. వాడు డాబా వేసాడు, నేను డాబా చేయాలి. వాడు కారు కొన్నాడు, నా ఇంటి ముందర కారు కొనాల. సరే, ప్రభుని మర్చిపోతున్నాం, ప్రభుకి ఇవ్వడం లేదు. కానీ బైబిల్లో ప్రభుకిచ్చుట వలన పరలోకపు దూతే కొర్నేలు దగ్గరికి వచ్చి, కొర్నేలి, నీ ధర్మ కార్యములు, నీ ప్రార్థనలు దేవుని సన్నిధిలో జ్ఞాపకార్థముగా. మరి మన కానుకలేవి? మీటింగుల కొరకు ఎంతమంది సమర్పించుకుంటున్నాం? ఆయన బ్యాంక్ అకౌంట్ పెట్టాడు, ఫోన్ పే పెట్టాడు, ఇంతవరకు ఒక్కరు కూడా కదలకోకుండా మన దగ్గరే ఉన్నాయి గుహలు. ఏ గుహలు ఉన్నాయి? కొండవీడు గుహల్లాగా ఉంటున్నాం మనం. చేతులే కదలడం లేదు. ప్రభుకిచ్చుటలో ప్రభుకి ఇవ్వాలి. మనం ప్రథమ ఫలమిచ్చి యెహోవాను గణపరచు, అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును. 4వ మాట, ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయము 1వ వచనం. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయము 1వ వచనం. నీ ఆహారము నీళ్ళ మీద వేయుము, చాలా దినముల తర్వాత నీకున్న దానిలో ప్రభుకిచ్చుటలో నీవు నేను వెనకాడకూడదు.
5వ మాటలో దేవునికి ఇచ్చుటలో దేవుని వాక్యము నెరవేర్చిన వారమైంది. మలాకి గ్రంథములో దేవుడే అన్నాడు, లోకములో ఎన్నో రకాల దొంగలు ఉన్నారు, కానీ ఇక్కడ దేవుని దొంగలు ఉన్నారండి. ఎవరంటే వీళ్ళు దేవుని దొంగలు. మీరు దొంగలయ్యారు అంటాడు, మీరు దొంగిలి తిరిగి అంటున్నారు. మలాకి గ్రంథం 3:10. 9వ వచనములో మానవుడు దేవుని యొద్ద దొంగిలునా, ప్రత్యేక భాగమును ప్రతిష్ఠిత అర్పణములు ఇయ్యక. ఎంతమంది ఇస్తున్నారు హృదయపూర్వకంగా? ఎంతమంది ప్రభుకి ఇస్తున్నారు? మనం ప్రారంభం నుండి సీనియర్ విశ్వాసులం ఏమంటే, అసలు మేము పెనుమాకంటే ఏందనుకుంటున్నాం? యోహాను గారు స్వయంగా ఇక్కడ నడియాడిన స్థలం, ఆయన దగ్గర అనేకమైన ఆత్మీయ పాఠాలు నేర్చుకున్నాం. బడై బాగానే ఉంది. ప్రభుకిచ్చుటలో వెనకాడిపోతుంది. ప్రభుకిచ్చుటలో నువ్వు ప్రభుకిచ్చేది నేర్చుకో. ప్రభుకిచ్చేది నేర్చుకుంటే ప్రభు నీకు ఇస్తాడు. నేను ఎప్పుడు చెప్తూ ఉంటా, నేను ప్రభు పని నెరవేరుస్తూ ఉంటే ప్రభు నా అక్కర్లు తీర్చుకుంటూ వస్తాడు. చూసారా, నేను ప్రభు పని చేస్తూ ఉంటే ప్రభు నా అక్కర్లు తీరుస్తాడు. నన్ను ఆధ్యాత్మికంగా పెంచిన దైవజనులు కూడా, సహోదరులు కూడా ఏం నేర్పుతున్నారంటే, నువ్వు వాక్యము మాత్రమే చెప్పు, ధనాపేక్ష ఆశించి ఏ రోజు నీ నోటికి ఆ పదాలు రానివ్వరు. దేవుని వాక్యములోనే నీ అక్కర్లు ఉన్నాయని చెప్పేశారు. అందుకని లాభాన్ని సంపాదించే ప్రసంగాలు మా చేత కావు. మేము వెళ్తున్న వాక్యములోనే సంపదకు చాలా దూరం ఉంటాం. మా సొంత సంఘస్థులే చెప్తారు, ఆయన ఏమి తింటాడో, ఎలా ఉంటాడో ఏ రోజు కానీ మమ్మల్ని అడగడు. ఏమైనా దశమ భాగాలు తీసుకొని వచ్చింటే మీ పేరు నమోదు చేసుకోండి అని చెప్తాం మేమంతే. మీరేమైనా ప్రభుకు తీసుకొని వచ్చి ఉంటే మీ పేరు నమోదు చేసుకోండి అని అంటాం. ఎందుకంటే దేవుడు తన పిల్లలను ఆశ్చర్యకరంగా పోషిస్తాడు. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏమేలు. మీరు చేసిన త్యాగమును మర్చిపోవడానికి దేవుడు అన్యాయస్తుడు. ఎబ్రీ పత్రిక 6:10 చదవండి. ఎబ్రీ పత్రిక 6:10. రెండు మాటలే. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులను చేయుచు ఇంకను ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. 10:35 వచనములో ఎబ్రీ పత్రికలోనే, మీరు ప్రభు పని కొరకు మీ ఆస్తిని కోల్పోవటం కూడా ఇష్టపడ్డారు, దానికి గొప్ప బహుమానము కలుగును. ప్రభుకిచ్చుటలో ఆయన ఆశ్చర్యకరంగా పోషిస్తాడు. ఏందిరా చిక్కుతాడనుకుంటే చిక్కుకోకుండా ఉంటాడు కదరా, ఇట్లా చెయ్యి సాకుతాడంటే అడగడు కదరా, చూసే 4 అడుగులు లేడు,
గెజిటెడ్ ఆఫీసర్ మాదిరి పోతాడు కదరా అని అంటూ ఉంటుంది లోకం. ఓసారి అనంతపురం ఆర్టీసీ డ్రైవర్లకు ఆసుపత్రి ఉంది. అక్కడ నా ఫ్రెండ్ ఉన్నాడు. నేను పోయాళ్ళకల్లా ఆఫీసులో ఉన్న వాళ్ళందరూ డ్రైవర్లు లాకులు వేసేసుకుంటున్నారు. అటెండర్ అంటున్నారు, ఏమి లాకులు వేసేస్తున్నారంటే ఆడిట్ సార్ వచ్చినారు కదా అంటున్నారు. ఆడిట్ సార్ కాదు లేవా సుధాకర్ ఫ్రెండ్ కూర్చోండి అంటే ఆసుపత్రి అంతా గొల్లు పట్టేది. నన్ను ఏమనుకున్నారు వాళ్ళు, ఆడిట్ సార్ లెక్కలు పరిశీలించే సార్ వచ్చినారని అనుకుంటున్నారు. నేనేమో మా సుధాకర్ ఉన్నాడు, మా ఫ్రెండ్తో మాట్లాడదామని పోయినా. హైదరాబాదులో టెలికమ్యూనికేషన్ భారత్ సంచార్ పెద్ద ఆఫీసర్ మాధవ్ రెడ్డి అని మా క్లాస్మేట్ ఉన్నాడు. ఒరే నువ్వు వచ్చినప్పుడు రారా అన్నాడు. లోపలి పోవాలంటే అన్నీ పరీక్షించి పంపియాల గార్డు. నేను పోతే ఏమిలే పోయి లోపలికి పోయి వాడు ఫోన్ చేసిన, ఒరే నీ ఆఫీస్ కాడ ఉన్నానని. ఎట్లా వచ్చినావురా అంటున్నాడు. ఆకారం చూడరా అన్న. అవును ఆఫీసులు అనుకుంటారు లేరా వాళ్ళని. అలాంటి అనుభవాలు ఎన్నో ఉన్నాయి. దేవుడు తన పిల్లలను ఉన్నతమైన స్థానములో ఉంచుతాడు. ఆయన తగ్గుదలగా పెట్టాడు. నువ్వు ఆయన కొరకు ఉండు, నువ్వు ఆయన కొరకు జీవించు, నువ్వు ఆయన కొరకు నడువు, ప్రతి అవసరం తీరుస్తాడు. కనుక 10వ భాగములు తీసుకొని రండి, పట్టజాలనంత దీవెనలు మీకు కుమ్మరిస్తాను. 6వ మాటలో దేవుని చేత ప్రశంస, దేవునికి ఇచ్చుటలో మార్కు సువార్త 12వ అధ్యాయములో ఇందాక విధవరాల గురించి అన్నాడు కదా, మీ అందరికంటే ఈమె ఎక్కువగా వేసెను. 7వ మాట, దేవునికి ఇచ్చుటలో దేవుని కృపను పొందుతాం. మాసిదోనియ వారు పేదలా నిరుపేదలా? అమ్మా లూర్దు భార్య నువ్వు చెప్పు, పేదలా నిరుపేదలా? పేదలా ఖచ్చితంగా చెప్పాలా? నిరుపేదలు అంటే ఎట్లా? పేదలు అంటే వసతి కలిగినవారు, నిరుపేదలంటే నివాస యోగ్యము లేనివారు. అప్పుడప్పుడు సంచారకులు ఊరు బయట చెట్లకు సీరలు వేసుకుని తప్ప పిల్లలను ఊపుకుంటూ పగల గ్రామాలలో అడుక్కొని జీవనం చేస్తారు. కానీ మాసిదోనియ విశ్వాసులు నిరుపేదలైనను వారి దాతృత్వం బహుగా విస్తరించెను. ప్రముఖించుటలో మనం వెనకాడకూడదు. కనుక 46వ వార్షికోత్సవ సభలకు కట్టుపల్లి జాన్ నెల్సన్ గారు, కట్టుపల్లి పాల్ గారు మరి రాబోతున్నారు. 3 దినాలు నిజ క్రైస్తవునికి పండుగ దినాలు. ఏ దినాలు? నువ్వెంతైనా చెప్పు, నేను రాత్రి కల్లా ఇంటికి రావాలంటుంది ఈమె. చూసారా? కనుక మనమందరము దేవుని సన్నిధిలో సంతోషిస్తాము. మీ అందరికీ వందనాలు. రండి దేవుడి గారు. కుటుంబాన్ని, బిడ్డల్ని, భార్యల్ని, సంఘాన్ని జీవించమని, మీ సన్నిధి తోడమని, అన్ని విషయాలు మాకు నిర్వహింపడమని మా కుటుంబ ఆరక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి.